పెసరట్లండి. సండే పెసరట్టు, రాగులు పెసర్లు నానబోసి రుబ్బి దోశ వేస్తాం. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది, బాగుంటాయండి. ఇదిగో ఇలా మంచిగా కలర్ఫుల్గా వస్తున్నాయి. బియ్య కాకుండా పెసర్ల రాగులు పోసి నానబెట్టి నైట్ పొద్దున్నే రుబ్బుకోవాలి. హెల్దీకి మంచిదండి, ఆరోగ్యానికి, షుగర్ పేషెంట్లకి ఇంకా మంచిది. చాలా బాగుంటాయి. అంతా కల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు అన్ని సూదులే, మామిడికాయలకి, పుచ్చకాయలకి, టమాటాలకి, అన్ని కూరగాయలు కుండీల్లో పండించుకొని తినాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఉల్లిపాయ రుద్దుకుంటే మంచిగా వస్తాయి, ఇల్లు ఖర్చుకోకుండా. ఇంట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర అన్నీ వేయాలి. ఇలా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా వస్తుంది. రాగులు పెసర్లు కలర్ఫుల్గా బాగుంది కదండి. చట్నీ వేసుకొని అబ్బబ్బబ్బబ్బా, ఈ చల్లగాళ్ళకి, పచ్చని చెట్లకి వాతావరణం ఎలా ఉందండి? సూపర్గా ఉంది. చల్లగాలి కూర్చొని సండే మా చెట్లు కింద కూర్చొని తింటున్నానండి. చల్లని వాతావరణం. లైక్ చేసుకోండి నచ్చితే.